కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినామని వారం రోజులకు కాంగ్రెస్ వాళ్ళకి యాదికి వచ్చింది కదా. ఫస్ట్ జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టడంలో మీకున్న అభ్యంతరం ఏందనే చెప్పుండ్రి. నిజంగా పొంగులేటి గారు మీరు నిజాయితీ వైపు ఉన్నా అని చెప్తున్నారు కదా, నాకు మీద ఒక సూచన. జూన్ 2, 2014 నుంచి లెక్క తీస్తారా? 1994 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలం ట్యాంకు కూలగొట్టిన కాడికి లెక్క తీస్తారా? రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారా, పొంగులేటి గారు చేస్తారా? చేయండి. ఏ చెరువు, ఏ కుంట, ఎంత కబ్జా అయింది, ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు, ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పుండ్రు. నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే, టీఆర్ఎస్ జీవో తీసుకొచ్చింది 2021లో. జీవో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు. ఏమని రాపిస్తారు ఈ వార్త? జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు, మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినాక టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు. ఏమని రాసిర్రు? విపక్షాలను ఇరికిచ్చేలా బీఆర్ఎస్ స్కెచ్, గ్రేటర్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్లాన్. తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాలన్నీ మారిపోయినాయి. 3 రంగులకి వెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి, ఇంకో రంగులకి వెళ్ళి ఇళ్ళకి వచ్చినాయి. ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి రాపించిన వార్త. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మస్తు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు. ఏమని? బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. ఎందుకే? బీఆర్ఎస్ వాడు ఒకటి ఎందుకే? కాంగ్రెస్ ఓని కొట్టుర్రి, ఎంఐఎం ఓని కొట్టుర్రి, ఎవరైనా తొవ్వదప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళవి కూడా కొట్టుర్రి. అద్దంటలేం కదా, కాబట్టి అన్ని కొట్టేసేయరి. ఈ లీకులు ఎందుకన్నా? మా మీడియా మిత్రులు కూడా ఈ ట్రాప్లో పడకురు దయచేసి. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎవరిని పట్టుకొచ్చిర్రు? పట్టుకొస్తే కేటీఆర్ని పట్టుకురావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు. జొన్వాడల ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. ముఖ్యమంత్రి అయిన 10 నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు కూలగొడతలేడు? ఇగో కేసుల నమోదు, కూల్చివేతల ప్రారంభం, ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ, నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ. అంటే ఈడున్న ఎమ్మెల్యేలు తెల్లారి కండువాలు మార్చుకోవాలనా? ఎందుకు ఈ వార్తలు? ఆ సారాంశం ఏంది? బీఆర్ఎస్ వాడు ఒకడు గులగొట్టలే, వీళ్ళు గులగొట్టలే, ఇంకొక పేపర్ రాసింది. ఎంత మంచి వార్తలు రాస్తారు. గులాబీ నేతల భూదందాలపై ఫోకస్. ఎందుకన్నా ఒక గులాబీ 3 రంగులలో కూడా చేయరు, 2 రంగులలో కూడా చేయరు, ఆకుపచ్చోళ్ళవి చేయరు, పసుపచ్చోళ్ళవి కూడా చేయరు. ఏ రంగును ఎందుకు వదిలిపెడతారన్న? భూమికి రంగేముంది, చెరువుకి రంగేముందన్న. వీళ్ళు ఏం రాసిర్రు? మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై కేసులు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరన్నా? ఇట్లా రాసుకుంటా కండువాలు మార్చమని బెదిరించుకుంటా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు. ఇది ఎన్ కన్వెన్షన్ వార్త. ఆ చెరువు పేరు ఇది. 4 ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది. రింగ్ రోడ్ అవతల భూమి అమ్మితే, ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చిన భాగ్యనగరం ఇది. గిడకి ఇదేందుకు కొనుగొట్టి 10 ఏళ్ళు ఎందుకు కాపాడిరు? ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం వెనకాల? ఇది చెప్పాలి. ఇది రఘునందన్ రావు చెప్పిన మాట కాదు. $480 కోట్లు ఖర్చు పెట్టిందన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. దేనికి? చెరువులలో మట్టి పెట్టకుండా సీసీటీవీలు పెడతారట అన్న. ఇల్లు సీసీటీవీల కోసం 481 కోట్లు అన్న. సీసీటీవీలు ఉన్నాయి, షీ టీములు ఉన్నాయి. ఏంది? కమాండ్ కంట్రోల్ కట్టిర్రు. మొత్తం కమాండ్ కంట్రోల్లో హైదరాబాద్లో సీమ చిటుకుమంటే కనబడుతుంది. రేపులు అయితే కనబడతలేవు, మర్డర్ అయితే కనబడతలేదు, దొంగతనాలు అయితే కనబడతలేవు. ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి పోతే చూస్తే అందుకంటే సీసీటీవీలు పెడతారట సార్. దీని ఖర్చు 480 కోట్లు. ఇప్పటికే 481 కోట్లు ఖర్చు. 1200 సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసిర్రు. లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో. ఎందుకు రాస్తారు అన్న వార్తలు? ఎన్జిటి చెప్పింది హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ ఎంత ఉందో నిర్ధారించమని. ఇవాళ దాకా నిర్ధారించాలి. వార్త ఎఫ్టీఎల్ నిర్ధారించట్లే, ఎన్జిటి వాళ్ళు పిలిచి తిట్టిర్రు. ఇది ఇట్లే ఉంది. ఎన్ని సంవత్సరాలు కావాలన్నా మీకు లేకుల్ని శుద్ధి చేసేందుకు? ఇది ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. మాసపు చెరువును మింగేస్తురు. రంగనాథ్ సార్ జర చూడు, ఈ మాసపు చెరువు యాడుందో చూడు. మాసపు చెరువును మింగేస్తురు. మేడ్చల్ మల్కాజిగిరి ఫాక్స్ చెరువు, ఫాక్స్ సాగర్ మాయం.
ఇవన్నీ రిటైన్ చేయరు సార్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అప్పీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్. పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు తిట్టింది. 2010లో మేము జడ్జిమెంట్ ఇచ్చినాం. 15 ఏళ్ళైంది ఇంకా మీరు ఎఫ్టీఎల్ గుర్తించరా అని అడిగింది. 15 ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించరా అని అడిగింది హైకోర్టు. మా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లారం అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. చెరువులో వెంచర్ ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నిటి మీద ఏం యాక్షన్ చేస్తలేరు. ఉత్తగా రోజు పొంగులేటి గారు చెప్పగానే అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా, ఏం చెప్పిరబ్బా, ఈ ఇంచు జాగుంటే దాన్ని బ్రేకింగ్ మనం పొద్దంతా నడుపుతాం. ఈ ఇంచు జాగుంటే చెప్పు సర్వే నెంబర్ని అఫిడవిట్లో చెప్పినావు కదా, నీగో నేను భూమి పలానా సర్వే నెంబర్లో కొనుక్కున్నా, ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది, లేదు 111 జీవోలో ఉన్నది, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నోటీస్ ఇయ్యి, తప్పు మాట్లాడిన మీద కేసు పెట్టు, జైల్లో పడేసాయి. మీ అసమర్థత, మీ అలసత్వం, మీ చేతకాంతరం తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద అట్లా అరుస్తున్నారు. అంతకుమించి